Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with one of the conditional sentences, that is open condition or probable condition or possible condition. ఇది ఒక టైప్ అన్నమాట. అసలు ఈ కండిషనల్ సెంటెన్స్ లో ఇఫ్ క్లాజ్ ఉంటుందని, మెయిన్ క్లాజ్ ఉంటుందనేది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ మోడల్లో ఇఫ్ క్లాజ్ విత్ సింపుల్ ప్రెజెంట్ రియల్ అనమాట, మెయిన్ క్లాజ్ విత్ ఫ్యూచర్ ఇలా ఉంటుంది. ఫ్యూచర్ అంటే ఛాన్స్ అనమాట. ఇక్కడ షల్, విల్, కెన్ ఏదో ఒకటి ఉంటుంది, ప్లస్ క్లీన్ వెర్బ్, బేస్ వెర్బ్ ఏదన్నా V1 ఆర్ ఇఫ్ ఈ ట్రైన్స్, ఇఫ్ క్లాజ్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాడు. ఐ షల్ స్టే అట్ హోమ్, అయిన తర్వాత ఏమైనా వాడుకోవచ్చు. నేను మామూలు ఇది రాదు. ఇఫ్ యూ కాల్ హిమ్ హీ మే కమ్. ఇఫ్ యూ డోంట్ గెట్ లోన్ వాట్ విల్ యూ డూ. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని వాడుకోవచ్చు. తర్వాత జీరో కండిషన్, ఓపెన్ కండిషన్లోనే ప్రాబబుల్తో పాటు జీరో కండిషన్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఓపెన్ కండిషన్ ఫ్యాక్ట్స్, జనరల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఇది ఇఫ్ క్లాజ్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, మెయిన్ క్లాజ్ లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫ్యాక్ట్లు అనమాట. ఇఫ్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade ఇట్ ఇవాపరేట్స్. ఇఫ్ ఉండాలి. ఇఫ్ వీ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అన్నాడు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నమాట. సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ అయిన అవుతాయి అన్నమాట, నిజాలు అనమాట. వాటన్నిటిని ఇఫ్ క్లాజ్లో కానీ మెయిన్ క్లాజ్లో కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.